42 ఏళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు దాని మీద ఇష్యూ ఎందుకు చేయలేదు? సో ఇప్పుడు మాట్లాడకూడదు వి హావ్ టు యాక్సెప్ట్. ఇవాళ మాట్లాడకపోతే రేపు పొద్దున ఇంకో దేశం నుంచి ఇంకోటి వచ్చాడండి బాజీ గారు. ఇవాళ మనం మాట్లాడకపోతే రేపు పొద్దున ఇంకో దేశం నుంచి వస్తాడు, వాడు క్లెయిమ్ చేసుకుంటాడు అల్లప్పుడు మాకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. మీరు ఒప్పుకుంటారా? అధికారంలో ఉన్న పార్టీ అధిక స్వార్థంతో మొత్తం కబ్జా చేసేసి దేశం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఒక కుతంత్రంతో చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఎస్ఐఆర్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి, వేరే ఏ పార్టీలు ఉండకూడదు ఈ దేశంలో అనే ఒక కుట్రతోటి జరుగుతున్న ప్రయత్నం ఈ దేశంలో. ఇది గ్రహించండి. ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశం మంది, లౌకిక దేశం. ఇంత తెలుసుకొని బాజీ గారు బాజీ గారు ఇంత తెలుసు 500 ఏళ్ల క్రితం నిర్మించిన సమాధులను తవ్వుతున్నారు ఏదో 4 ఓట్లు 10 సీట్ల కోసం. బాజీ గారు ఇంత తెలుసుకొని బీహార్ లో మళ్ళీ ఎన్డీఏకి వాళ్ళు అమాయక ఓటర్లు ఎన్డీఏని గెలిపించారు. రెండో ప్రశ్న మీ నాయకుడు ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ ఓటు. ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. మీ నాయకుడు